అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంట్రడక్షన్ ఇచ్చి స్టార్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మరి మనతో పాటు ఉన్నారు ఈ నాగేంద్రం పేరం గారు. 2009 నుంచి పిరమిడ్స్ ఫ్యూచర్ సొసైటీలో మరి ఎంతో సేవ చేస్తూ ఎన్నో కార్యక్రమాల్లో మరి ముఖ్య పాత్ర పోషిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. ముఖ్యంగా ఎస్ఆర్ నగర్లో ఎన్నో కార్యక్రమాలు నాగేంద్ర పేరం గారు చేస్తూ వచ్చారు. మరి అంతేకాకుండా ఆధ్యాత్మిక టూర్స్ కూడా నిర్వహించారు. మరి పత్రికారి పబ్లిక్ ప్రోగ్రామ్స్ కూడా ఎస్ఆర్ఆర్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా ధ్యాన మహాచక్రాల్లో కూడా ఎంతో విశేషంగా సేవ చేశారు. పిరమిడ్ సేవాదల్లో ట్రస్టీగా కూడా ఉంటూ పిరమిడ్ సేవాదల్ని ముందుకు తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు. మరి ఇప్పుడు వసుదైక ఫౌండేషన్ని స్థాపించి మరి గురుస్థాన్ అనే ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించి ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేశారు. అంటే ఒక ధ్యాన కేంద్రం ఎలా ఉండాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసి మరి అలాంటి గురుస్థాన్లు ప్రపంచవ్యాప్తంగా ఒక 108 గురుస్థాన్ రావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. మరి ఈరోజు మనకు పత్రి సార్ గురించి పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్ ఎందుకు రావాలి అనే దాని గురించి చెప్పడానికి మరి మన ముందున్నారు. వెల్కమ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. థ్యాంక్ యూ అన్న. ఎస్ ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్. ఎన్నింటి వరకు ఇది అన్న? ఇది 20 నిమిషాలు అన్న. ఓకే. ఇంకా నువ్వు చెప్పాలనుకుంటే అలా కంటిన్యూ కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం, నో ప్రాబ్లం. హాయ్ మాస్టర్స్, అందరికీ శుభోదయం. ఈ ప్రాతకాలంలో మనము ఇలా ధ్యానంతో ఈ రోజుని మొదలు పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయము. మరి మనమందరం కూడా ఈ పత్రిజీ ఫిలిమ్స్ ఈ యొక్క జూమ్ సెషన్ ద్వారా ఈ యొక్క ప్రాతకాల సమయంలో మనమందరం కలుసుకున్నాము. దానికి పత్రిజీ కారణం అవడం అనేది చాలా గొప్ప విషయము. మొట్టమొదటిగా మరి నా ధ్యాన పరిచయాన్ని నేను చెప్తాను. తర్వాత పత్రిజీతో నాకున్న కొన్ని అనుభవాలని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇంచుమించుగా 2009 అక్టోబర్ 9న మొట్టమొదటిసారి నేను ధ్యానం చేయడం జరిగింది ఎస్ఆర్ నగర్ ఇంటర్నేషనల్ మైత్రేయ బుద్ధ కేర్ సెంటర్ నందు. నేను ధ్యానంలోకి రాకమునుపు నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేవి. ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఫిజికల్గా, మెంటల్గా 2 విధాలకు కూడా కొంత సఫర్ అవుతూ ఉండేవాడిని. ఆ క్రమంలో నేను రెగ్యులర్గా మెడిసిన్ వాడుతూ ఉండేవాడిని. డాక్టర్స్ అందరూ కూడా ఎవరిని కలిసినా కూడా జీవితకాలం మీరు మెడిసిన్ వాడుతూనే ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటి క్రమంలో నాకు ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఎడ్యుకేషన్ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తరుణంలో ఎడ్యుకేషన్ని డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అలా మరి నియర్లీ 8 years ఈ మెడిసిన్ మీదే కంప్లీట్గా నేను ఉన్నాను. ఎక్కడ మెడిసిన్ ఆపినా కూడా 1 week దాటి నాకు మళ్ళా ఆ హెల్త్ ఇష్యూ అనేది రిపీట్ అవుతూ ఉండేది. అలాంటి తరుణంలో నాకు ఎక్కువ ఇన్ఫీరియారిటీ, ఒక గిల్టీ ఉండేది. ఇన్ఫీరియారిటీ నా పట్ల నాకు తక్కువ భావన ఉండేది. నేను చదువుకోలేదనే భావన అనేది ఎక్కువగా ఉంటూ ఉండేది. అలాంటి తరుణంలో నేను కూడా ఏదోటి క్వాలిఫికేషన్ సంపాదించాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఫ్రెండ్స్ సజెషన్ మేరకు
యానిమేషన్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చి యానిమేషన్ చేస్తున్న తరుణంలో ఆ యానిమేషన్ స్టూడియోలో వైవి రామారావు గారని చెప్పేసి ఒక మన పిరమిడ్ మాస్టర్ ఒకాయన డ్రాయింగ్ మాస్టర్‌గా ఉండేవాళ్ళు. ఆయన ప్రతిరోజు గూడా మెడిటేషన్ చేయించిన తర్వాతే ఆహ్, క్లాస్ అనేది స్టార్ట్ జేయడం జరిగేది. ఆయన ప్రతిరోజు గూడా ధ్యానం అయిపోయిన తర్వాత మొట్టమొదట ఈ యొక్క శాకాహారం గురించి జెప్తూ మాంసాహారం మానేయండి, అందరూ శాకాహారులుగా మారండి అని జెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో ఎస్పెషల్లీ నేనైతే ఈ చదువుకోలేదనే ఒక గిల్ట్‌లో నుండి బయటకు రావడానికి నేను ఏదో క్వాలిఫికేషన్ సంపాదించాలి అనే ఆలోచనతో ఆహ్, ఎన్నో ఇబ్బందులు పడి నేను హైదరాబాద్‌కి రావడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇంట్లో పేరెంట్స్‌ని ఒప్పించుకొని మరి హైదరాబాద్ రావడానికి చాలా కష్టమయింది. అంత కష్టపడి ఏదో చేద్దాము, ఏదో సాధిద్దామని జెప్పేసి హైదరాబాద్‌కొస్తే ఈయన మెడిటేషన్ అనేవాడు. మీరు మాంసాహారం మానేసేయండి, శాకాహారులుగా మారండి అని జెప్పేసి ప్రతిరోజు జెప్తున్నప్పుడు ఆయన మీద తెలియని ఒక నెగెటివ్ ఫీలింగ్ ఏదో ఒక ఇరిటేషన్ అనిపిచ్చేది ఆయన్ని చూస్తే. అది నాకే గాదు ఆహ్, ఆ సమయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన పట్ల కొంత నెగెటివ్ భావంతోనే ఉండేవాళ్ళు. ఆయనొస్తుంటే జోకులేసుకోవడము, కొంత ఆయన్ని రెక్లెస్‌గా చూడడము, ఆయన్ని కొంత హేళన చేసే విధంగా మాట్లాడడము, ఇలాంటియన్నీ జరుగుతూ ఉండేయి. అయినప్పటికి కూడా ఎప్పుడు కూడా ఆయన మమ్మల్ని వేరే డైవర్ట్ చేయడం గాని, మరి వీళ్ళతో మనకెందుకనే భావన గాని ఎక్కడా లేకుండా, ఆయన ప్రతిసారి కూడా ఆ ధ్యానం జెప్తూ, ఆ యొక్క శాకాహారం గురించి అలా తన ప్రయత్నం తను చేస్తూనే ఉన్నారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకానొక రోజు అప్పటి వరకి నాకు నా యొక్క మెంటల్ స్టేటస్ ఎలా ఉండేదంటే ప్రతి చిన్న విషయానికి కూడా సఫర్ అవుతూ ఉండేవాడిని. ఈ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏ చిన్న సంఘటన జరిగినా కూడా నేను చనిపోవాలి అనే ఆలోచనలు ఎక్కువ ఉంటా ఉండేయి. అలాంటి తరుణంలో ఒకానొక రోజు నా జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు నాకు చనిపోదాం అనే ఆలోచన రాలేదు. ఎందుకో అప్పుడు వరకి నెగెటివ్ అభిప్రాయం ఉన్న వ్యక్తి నా మైండ్‌లోకొచ్చాడు. ఒకసారి అతన్ని కలిస్తే బాగుంటది అనే ఆలోచన నాకు కలిగింది. నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి ఆహ్, ఆ స్టూడియోకెళ్ళిన వెంటనే ఆ వైవి రామారావు గారిని నేను కలిసి నేనున్న అప్పుడున్న సంఘటనని ఫేస్ చేస్తున్న ఆ యొక్క సంఘటన గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఎప్పుడైతే నేను అది కంప్లీట్ చేశానో చెప్పడము, వెంటనే చాలా ఎమోషనల్‌గా ఆయన ఇంత చిన్న విషయానికి నువ్వింత బాధపడుతున్నావు. నువ్వు కోళ్ళని కోసి తినేస్తావు, మేకలను కోసి తినేస్తావు. ఆ కోస్తున్న కోడిలో, ఆ కోస్తున్న మేకలో నిన్ను ఊహించుకో లేకపోతే నీకిష్టమైన దాన్ని ఊహించుకో అని జెప్పేసి చాలా ఎమోషనల్‌గా చెప్పి ఆయనెళ్ళిపోయాడు. నాకు చిన్నప్పటి నుండి కూడా అందరికి సహాయం చేయడమన్నా, ఎవరు ఏ అవసరం ఉన్నా ఆ అవసరంలో నా వంతు బాధ్యతని నేను నిర్వర్తించడం అనేది చిన్నప్పటి నుండి నాకున్న సహజ గుణం. అయితే నాకు ఎప్పుడు గూడా చిన్నప్పటి నుండి ఒక మంచోడి, నాగేంద్ర మంచోడు అనే ఒక బ్రాండింగ్ ఉంది. కానీ ఎప్పుడు గూడా ఈ యొక్క కోళ్ళను, మేకల్ని కోసి ఎన్నో సందర్భాల్లో నేను ఆ కోళ్ళను కోసిన సందర్భాలని, కోస్తున్న మేకల్ని నేను ఎన్నో సందర్భాల్లో చూసిన సందర్భాలున్నాయి. కానీ ఎప్పుడూ నాకు అనిపించలేదు. వాటిని చంపి తింటున్నాము అనేది. మిగతా ఏ విషయాల్లో కూడా అందరి విషయాల్లో అంత ప్రేమతో, జాలితో, కరుణతో ఉండే నేను ఎప్పుడు ఈ మూగజీవుల పట్ల అంత క్రూరంగా ఉంటున్నాను అనే విషయం ఎప్పుడు నాకు ఎరుకలోకి రాలేదు. అయితే ఆ రోజు ఎప్పుడైతే నువ్వు ఆ కోస్తున్న కోళ్ళో, కోస్తున్న మేకలో నిన్ను చూసుకొని లేతే నీకిష్టమైన ఆళ్ళని ఊహించుకో అని జెప్పినప్పుడు, నేనక్కడే కళ్ళు మూసుకొని, ఆ కోస్తున్న కోడిలో, ఆ కోస్తున్న మేకలో నన్ను ఊహించుకోవడం, నాకిష్టమైన ఆళ్ళని ఊహించుకోవడం నేను గమనించాను. ఊహించాను.
ఊహించిన వెంటనే చాలా నరకంగా అనిపించింది. ఆ క్షణం నాకు ఒకటే అనిపించింది. ఇన్ని రోజులు నేను మంచితనం అనే ముసుగేసుకొని ఒక రాక్షసుడిలాగా జీవించాను అనిపించింది. నాకు భయంకరమైన దుఃఖం వచ్చేసింది. నియర్లీ అక్కడే కూర్చొని హాఫ్ అన్ అవర్ పైన నేను ఏడుస్తూనే ఉన్నాను. ఆ క్షణం నేను ఆ కళ్ళు తెరవక ముందే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంకా ఈ రోజు నుండి కేవలం ఆహారం కోసం నా కారణం చేత ఏ జీవి చంపబడకూడదు. నేను ఈ క్షణం నుండి నేను శాకాహారిగా మారుతున్నాను అని జెప్పేసి నిర్ణయం తీసుకొని కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచిన తర్వాత నాకు అనిపించింది. ఆయన వైవి రామారావు గారనే ఆయన ఎవరైతే ఉన్నారో, ఆయన మనకి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది మనం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడం వల్లే ఆయన్ని మనం హేళన చేస్తున్నాము, తక్కువగా చూస్తున్నాము అని జెప్పేసి అనిపించి, మరలా కళ్ళు తెరిచిన వెంటనే నేను ఆయన కోసం ఆ స్టూడియో అంతా వెతికాను. ఆయనెక్కడ కనబడలేదు. నాకు ఆ రోజు స్టూడియో నుండి ఎళ్ళిపోయిన తర్వాత ఆ నైట్ అంతా కూడా నాకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లారుతుందా? మళ్ళీ ఎప్పుడు ఆయన్ని కలుద్దామనే ఆతృతే నాలో ఎక్కువగా ఉంది. అలా ఆ రాత్రి గడిచింది. మరలా పొద్దున్నే లేసి హడావిడిగా నేను స్టూడియోకొచ్చాను. స్టూడియోకొచ్చి ఆయనెప్పుడో వస్తాడని జెప్పేసి ఎదురు చూశాను. ఆయన వచ్చిన వెంటనే మరలా ఎళ్లి, "సార్ మీతో 2 నిమిషాలు మాట్లాడాలి" అని ఆయనతో చెప్పినప్పుడు, ఆయన ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయి, ఒక 5 నిమిషాల తర్వాతొచ్చి, ఒక బుక్ నాకివ్వడం జరిగింది. 'మీ జీవితం మీ చేతుల్లో' అనే పుస్తకం నాకివ్వడం జరిగింది. నేను ఆ బుక్కు నియర్లీ 100 టైమ్స్ పైన రిపీటెడ్‌గా చదివాను. అప్పుడు వరకి జీవితం పట్ల నాకున్న అభిప్రాయము, అవగాహన పూర్తిగా మారిపోయింది. జీవితం ఎంత విలువైందో అర్థమైంది. అప్పటినుండి నేను మరలా ఆయన్ని దగ్గరగా 6 మంత్స్ తర్వాత ఆ బుక్ 6 మంత్స్ రిపీటెడ్‌గా చదివాను. 6 మంత్స్ తర్వాత మరలా ఆయన్ని నేనెళ్ళి పర్సనల్‌గా మాట్లాడినప్పుడు ఆయన ఇంటర్నేషనల్ మైత్రేయ బుద్ధ పిరమిడ్ కేర్ సెంటర్ అడ్రెస్ ఇవ్వడము. ఆ అడ్రెస్‌కెళ్ళి నేను సుబ్బారావు గారిని కలవడము. ఆయన అక్కడ ధ్యానం నేర్పించడము. అక్కడ తరువాత అక్కడ జరిగిన కొన్ని సెషన్స్ అయన్నీ వింటూ రెగ్యులర్‌గా ధ్యానం చేస్తున్న క్రమంలో నేను వితిన్ డేస్‌లోనే నాకున్న సమస్యల నుండి ఆ యొక్క ఆరోగ్య అనారోగ్య పరిస్థితుల నుండి నేను బయటికి రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత నాకొకటే అనిపిచ్చింది. నాలాంటి వాళ్ళు ఈ భూప్రపంచం మీద సఫర్ అవుతున్న వాళ్ళు ఎంతో మందున్నారు. అందులో ఎంతో కొంతమందికి నాకు ఏదైతే ఎంతో మంది డాక్టర్లు పరిష్కరించలేని సమస్యల్ని ఈ ధ్యానం పరిష్కరించిందో అలాంటి ధ్యానాన్ని నా ద్వారా కూడా ఎంతో కొంతమందికి అందించాలనే ఆలోచన నాకు మొదలయ్యింది. అలా ఆ రోజు నుండి నేను ఆ రోజు నుండి నేను కంప్లీట్‌గా మరి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లోకొచ్చి యాస్ ఎ వాలంటీర్‌గా వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టిన తరుణంలోనే స్టార్టింగ్ డేస్‌లోనే ఒకసారి నాకు అప్పటి వరకి పత్రి సార్‌తో పరిచయం గాని, పత్రి సార్ గురించిన పూర్తి అవగాహన గాని నాకు లేవు. ఆయన వైవి రామారావు గారు ఈ బిట్వీన్ ద గ్యాప్‌లో ఒకరోజు ఆహ్, మన సనత్ నగర్ టెంపుల్ గ్రౌండ్స్‌లో పత్రి సార్ ఈవెంట్ జరుగుతుంటే అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు చాలామంది క్రౌడొచ్చారు. ఒకానొక సమయంలో మరి పత్రి సారు రావడం అక్కడ సడెన్‌గా ఆయన కారు దిగి నడిచి గ్రౌండ్ వైపు ఆ యొక్క స్టేజ్ వైపు వెళ్తున్న క్రమంలో అందరూ కూడా ఎగబడుతున్నప్పుడు నాకు అరే! జనాలంతా ఇంత పిచ్చోల్లాగున్నారు. ఎందుకు ఈ రకం ఎగబడుతున్నారు అని జెప్పేసి అనిపిచ్చింది. ఫస్ట్ నాకు అంత ప్రాపర్‌గా ఆ యొక్క ఆలోచన లేదు. అలా నేను మెడిటేషన్ మెడిటేషన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే
ఈ యొక్క సమస్యల నుండి బయటపడి ఈ యొక్క వాలంటీర్‌గా దీనిలో వర్క్ చేయడం మొదలుపెట్టానో, నేను ఆ సమయంలో మరి ఆహ్, పైమా పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్‌కి నేను కనెక్ట్ అవ్వడము. ఆ సమయంలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రదీప్ గారితో కనెక్ట్ అయ్యి, మరి వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అదే ఇయర్‌లో శ్రీశైలంలో ధ్యానమాయ యజ్ఞం జరుగుతుంది. ఆ ధ్యానమాయ యజ్ఞానికి సంబంధించిన వర్క్సు కొన్ని ఉన్నాయి. నువ్వు వెళ్తావా అని జెప్పేసి ప్రదీప్ గారు నన్నడిగినప్పుడు, ఓకేనని నేను చెప్పడము. డిసెంబర్‌లో జరిగే ప్రోగ్రామ్‌కి నవంబర్‌లోనే నేను ఇంచుమించుగా ఆ యొక్క వర్కర్స్ గురించి శ్రీశైలం వెళ్ళాను. శ్రీశైలం వెళ్లి అక్కడ కొంతమంది ఆహ్, కూలీలని పెట్టుకొని అక్కడ ట్రెక్కింగ్‌కి సంబంధించిన కొన్ని రూట్స్‌ని మొత్తం సాల్వ్ చేయించడము ఇయన్నీ చేశాను. తర్వాత ధ్యానమయజ్ఞం స్టార్ట్ అయింది. ధ్యానమయజ్ఞం స్టార్ట్ అయిన తర్వాత ఆ యొక్క పైమా ఆధ్వర్యంలో ట్రెక్కింగ్స్ ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. ఇలా ఆ ధ్యానమయజ్ఞంలో ట్రెక్కింగ్స్ పైమా ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఎంతోమంది ట్రెక్కింగ్స్‌కి వెళ్ళొచ్చి వాళ్ళ అభిప్రాయాలను చెప్పడము, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడము, ఇదంతా జరుగుతూ ఉంది. ఇదంతా జరుగుతున్న తరుణంలో కరెక్ట్‌గా మేబీ ఒక 5 డేస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది యజ్ఞము. 5 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకరోజు సడెన్‌గా సారు ఆ యొక్క పైమా స్టాల్‌కి రావడం జరిగింది. సార్‌తో పాటుగా అప్పుడు వరకు ఎవరైతే పైమాలో ఆల్రెడీ ఉన్న యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్‌తో పాటు ఆ యొక్క స్టాల్‌లోకి ఎంటర్ అవ్వడము, స్టాల్‌లో ఉన్న నేను బయటకు రావడం అనేది ప్యారలెల్‌గా జరిగింది. సారు చాలా సేపుండి వాళ్ళందరితో మరి మాట్లాడుతూ ఆహ్, ఆ యొక్క సజ్జన సాంగత్యం అనేది కొంతసేపు కొనసాగింది. నేను కూడా స్టాల్ బయట నుంచొని, దూరంగా నుంచొని వింటూ ఉన్నాను. అన్నీ గూడా గమనిస్తూ ఉన్నాను. నేను సార్‌ని అతి దగ్గరగా చూడడము, సార్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆ సంభాషణలున్నాయో, నేను మేబీ మొట్టమొదటిసారి వినడము అలా. అలా ఆ యొక్క సంభాషణ జరుగుతూ ఉంది. నేను దూరంగా నుంచొని గమనిస్తూ ఉన్నాను. ఆ గమనిస్తున్న తరుణంలో ఆ యొక్క సారు కంప్లీట్ అయిపోయిన తర్వాత సంభాషించడము, ఆయన ఆ స్టాల్‌లో నుండి లేసి, అట్లా లేచిన వెంటనే ఆహ్, అట్లా చేయి చూపించి, "ఆ స్వామీజీ గట్టిగా క్లాప్ చేద్దాము" అన్నారు. నాకు ఇక్కడ స్వామీజీ ఎవరున్నారని జెప్పేసి నేను వెనక్కి తిరిగి చూసాను. వెనక్కి తిరిగి చూసిన వెంటనే, "నిన్నే స్వామీజీ, ఆయనకి గట్టి క్లాప్ చేద్దాం. ఆయన ఎంత వర్క్ చేశారు" అని జెప్పేసి. నాకు అప్పుడు ఒక క్షణం అర్థం గాలేదు. నేను అప్పుడు వరకి పత్రిజీని డైరెక్ట్‌గా చూడడం గాని, మాట్లాడడం గాని, పరిచయం గాని ఏమి జరగలేదు. కానీ ఆయన ఆ క్షణం నన్ను చూపించి, అతను ఎంతో వర్క్ చేశారు. ఆయన్ని క్లాప్ చేద్దాం అని జెప్పేసి ప్రశంసించినప్పుడు, నాకు ఆ క్షణం ఏదో అనిపించింది. సంథింగ్ మనం అనుకుంటున్నది కాదు. సంథింగ్ ఏదో ఉంది ఈనిలో అని జెప్పేసి నాకు అనిపించింది. అలా మరి ఆ యొక్క ధ్యానమయ యజ్ఞం పూర్తి చేసుకున్న తర్వాత పైమాలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ, పైమాలో జరిగే ప్రతి ఈవెంట్‌లో కూడా మేజర్ రోల్ ప్లే చేస్తూ వచ్చాను. అలా జరుగుతున్న తరుణంలో ఒకానొక సమయంలో మరి ఆ సమయంలో పైమా ఆధ్వర్యంలో మొదలు చేయబడుతున్న ఒక మ్యాగజైన్‌ని తీసుకొని సార్‌ని కలవడానికని వెళ్ళినప్పుడు, అక్కడ జరిగిన ఒక సందర్భము, అప్పటి వరకి ఉన్న నా పట్ల నాకున్న అవగాహన మొత్తం కూడా మారిపోయింది. నేను ఆ రోజు స్పిరిచ్యువల్ ఇండియా ఆఫీస్ మెహిదీపట్నంలో ఉంది. మెహిదీపట్నంలో ఆ మ్యాగజైన్ తీసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ మ్యాగజైన్ ఎవ్రి మంత్ గూడా ఎలా అయితే అప్పుడ్లో ధ్యానాంధ్రప్రదేశ్ ఇప్పుడు ధ్యాన జగత్తుగా ఉన్న మ్యాగజైను ఏదైతే ఉందో సారు స్పిరిచ్యువల్ ఇండియా గాని, ధ్యానాంధ్రప్రదేశ్ గాని ఎవ్రి మంత్ కరెక్ట్ చేసేవాళ్ళు. అలాగే ఈ పైమాక్ నుండి ఏదైతే ఒక మ్యాగజైన్ వస్తుందో, ఆ మ్యాగజైన్ గూడా సార్ కరెక్ట్ చేయాలి అని జెప్పేసి అడగడానికి
అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నాతో పాటుగా నియర్లీ ఒక 10 మంది వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చిన మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరం అలా నుంచుని ఉన్నాము. సార్‌తో మాట్లాడుతున్నప్పుడు సారు నేనేనా గొప్పవాడిని నువ్వు కాదా అని చెప్పేసి అక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ, వేలు చూపిస్తూ ప్రశ్నిస్తూ నా దగ్గరికొచ్చేదలకి నన్నే ఐ మీన్ టార్గెట్ చేస్తూ, నన్నే రిపీట్ చేస్తూ నేనేనా గొప్పవాడిని నువ్వు కాదా? నేనేనా గొప్పవాడిని నువ్వు కాదా? అని చెప్పేసి అలా రిపీటెడ్‌గా చెప్తున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక క్షణం నాకు అక్కడ ఏమి చెప్పాలో అర్థం కాకుండానే నేను గొప్పవాడినే. కానీ మీ అంత గొప్పవాడిని కాదు అని జెప్పేసి నేను అనబోయాను. అది మీ అంత గొప్పవాడు కాదనేది కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ కంప్లీట్ కాకముందే సారు పేట్మని నన్ను ఒకటి కొట్టడము, చెంప మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టడము, "నువ్వు నా అంత గొప్పవాడివి కాదా" అనడం. మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టడం, "నువ్వు నా అంత గొప్పవాడివి కాదా" అనడం. మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టడం, "నువ్వు నా అంత గొప్పవాడివి కాదా" అంటాం. ఇలా దగ్గర దగ్గరగా 10 సార్లు పైన దెబ్బ కొట్టడము, నా అంత గొప్పవాడు కాదా అనడము. నాకు అప్పుడు వరకి నేనంటే నాకు తక్కువ భావన. ఒక ఆత్మన్యూనతతో జీవిస్తూ ఉండేవాడిని. నేను ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరితో కలవాలి అన్నా, ఎవరి ముందు నా అభిప్రాయాలు నేను తెలియజేయాలన్నా కూడా నాకు ఒక తెలియని భయం. నన్ను అంగీకరిస్తారా? వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఆహ్, సిటీ నుండి వచ్చిన వాళ్ళు. నేను పల్లెటూరు నుండి వచ్చాను. నేను చదువుకోలేదు. ఇలాంటి ఆలోచనలతో ఉన్న నాకు ఆ యొక్క సంఘటన ఎంటైర్ నా జీవితాన్ని మార్చేసింది. ఒక గురువే "నువ్వు నా అంత గొప్పవాడివి కాదా" అంటుంటే నన్ను నేను తక్కువెందుకు జేసుకోవాలి అని జెప్పేసి ఆలోచన మొదలయ్యి అప్పటి నుండి నేను కంప్లీట్‌గా నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. ఇలా సార్‌తో జరిగిన కొన్ని సంఘటనలు నా జీవితంలో ప్రతి సంఘటన కూడా జరిగిన ప్రతి సంఘటన తరువాత నా జీవితంలో ఒక పెనుమార్పు జరుగుతూ వచ్చింది. అలా జరుగుతున్న తరుణంలో మరి 2011లో ఎస్ఆర్ నగర్‌లో మరి ఒక ఇంటర్నేషనల్ పిరమిడ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనే ఒక ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో పైమా ఆధ్వర్యంలో లైట్ అని జెప్పేసి ఒక సెంటర్‌ని మనము ఎస్టాబ్లిష్ చేసుకుందాం అని జెప్పేసి ఆలోచనతో అక్కడ ఒక హౌస్ తీసుకొని దాన్ని ఇనాగరేషన్‌కి సార్‌ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ఇన్వైట్ చేసినప్పుడు ఓయూ నుండి ప్రొఫెసర్ బాలకృష్ణ గారు పత్రి సార్‌తో పాటు రావడము, ఆయన చేతుల మీదుగా మరి ఆ యొక్క సెంటర్‌ని ఇనాగరేట్ చేయడం చేశారు పత్రి సారు. ఇనాగరేట్ చేసిన తర్వాత సారు ఆ యొక్క ఇనాగరేషన్‌కి వస్తున్నప్పుడు సార్‌కి ఆల్రెడీ జేఎన్‌టీయూలో సెషన్ ఉంది. వెంటనే ఎళ్ళిపోవాలి సారు 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండరు అని చెప్పారు. కానీ అక్కడికొచ్చిన తర్వాత అది ఇనాగరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క ప్రెమిసెస్‌లో 3 రూములున్నాయి. 2 రూములు ఓకే బానుంటాయి. మూడో రూమ్ అనేది కిచెన్ ఉంటుంది. ఆ సింక్ గాని అయన్నీ గాని అంత ప్రాపర్‌గా అనిపించలేదు మాకు. అంత నీట్‌గా ఉన్నట్లు అనిపించలేదు. మా వాళ్ళందరూ కూడా దాన్ని మాక్సిమం కొంత ఆహ్, లు లుక్ బాగుండేలాగా చేయడానికి ప్రయత్నం చేశారు. అయినా సాటిస్ఫై కాకపోవడం వల్ల వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే, ఈ 2 రూములు సార్‌కి చూపెడదాము. మూడో రూమ్‌ని తలుపేసేద్దాము అని జెప్పేసి ఆ యొక్క రూమ్‌ని తలుపేసేసి కర్టెనేసేసారు. కానీ సారు ఇనాగ్రేషన్ జేసి, సార్ కోసము ఒక చైరు అదంతా అరేంజ్ జేయడం జరిగింది ఫస్ట్ రూమ్‌లోనే. కానీ ఆడెక్కడ కూర్చోకుండా వెళ్లి ఆ థర్డ్ రూమ్ ఓపెన్ జేసి, ఎక్కడైతే సింకు అపరిశుభ్రంగా ఉందని జెప్పేసి మేము తక్కువగా ఫీలయ్యామో, అదే సింక్ మీద ఇలా చేయి పెట్టి కూర్చొని సపోర్ట్ తీసుకొని అక్కడ కూర్చొని దగ్గర దగ్గరగా బాలకృష్ణ గారితో ఒక గంట పైన అక్కడ మాట్లాడడం జరిగింది. ఒక 10, 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సరే టైం అయిపోయింది ఎళ్ళిపోతామని బాయ్ బాయ్ చెప్పడం, బయటికి రావడము, మళ్ళీ లోపలికొచ్చి మళ్ళీ కూర్చోవడము. ఇలా
2, 3 సార్లు జరిగిన తర్వాత లాస్ట్‌లో నన్ను పిలిచారు. నన్ను పిలిచి సారు ఒకటి చెప్పారు. "నేను ఎప్పుడూ ఎమోషనల్‌గా నీతో ఉన్నాను. నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది. ప్రత్యేకంగా నువ్వు నన్ను కలవాలి, నాకు చెప్పాలి అనే ఆలోచనలేం చేయొద్దు. నువ్వు ఏది అనుకుంటావో అది చెయ్యి. అది జరిగి తీరుతుంది. నేను ఎప్పుడూ ఎమోషనల్‌గా నీతో ఉంటాను" అని జెప్పేసి ఆ రోజు చెప్పారు. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏది అనుకున్నా కూడా ఎక్కడా కూడా నిరాటంకంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికి కూడా, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికి గూడా ఎండ్ ఆఫ్ ది డే మన ప్రయత్నం ఉన్నా, ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా కూడా ఆ యొక్క పనులన్నీ కూడా సక్రమంగా జరిగిపోతూనే ఉన్నాయి. మరి ఇలా నేను నా జీవితంలో సార్‌తో ఆహ్, ఎన్నో అనుభవాల్ని నేను పొందడం జరిగింది. ఇలా నా జీవితంలో ఇలాంటి సంఘటనలు, ఇలాంటి అనుభవాలు సార్‌తో ఎన్నో. ఈ యొక్క ప్రతిసారి ఇలాంటి ఒక అనుభవం జరిగిన ప్రతిసారి కూడా నా జీవితంలో ఒక తెలియని ఒక మార్పనేది సంభవించేది. నా జీవితం కంప్లీట్‌గా యూ టర్న్ తీసుకున్నట్లు అనిపిస్తూ ఉండేది. అలా ఒక సాధారణంగా పక్కన వాడితో మాట్లాడటానికి కూడా సంకోచించే స్థాయి నుంచి మరి ఈ రోజున కొన్ని వందల మంది, వేల మంది ఉన్నప్పుడు కూడా అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఈరోజు నేను ఎదిగాను అంటే, ఈ యొక్క మార్పు నా జీవితంలో జరిగింది అంటే, దానికి పత్రిజీ మరి నా జీవితంలో ఎంతో గొప్ప పాత్ర పోషించడం జరిగింది. ఈ రోజున నేను కేవలం ఏం చదువుకోలేదు, నేను పల్లెటూరు నుండొచ్చాను అనే ఆత్మన్యూనతా భావంతో జీవిస్తున్న నాకు నేను ఏదనుకున్నా చేయగలను అని జెప్పేసి పెద్ద పెద్ద ఆహ్, ఈవెంట్సే కాకుండా ఈ రోజున మరి ఎన్నో దేశాలు తిరగడము, ఎన్నో దేశాల్లో ఎంతో మందిని తీసుకెళ్ళగలుగుతున్నాను అంటే కారణం మరి పత్రిజీ నాకు అందించిన ఆ ధైర్యము. మరి ఇలా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది. ఎవరి జీవితాన్ని కదిపినా కూడా మరి ఎవరి జీవితాల్లోనికి మనం తొంగి చూసినా కూడా ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో జరుగుతున్న అద్భుతాల వెనక ఉన్న ఆ యొక్క వ్యక్తులను చూస్తే వాళ్ళు అత్యంత సాధారణమైన వ్యక్తులు. మరి ఒక సాధారణమైన వ్యక్తి ఇంత అద్భుతమైన పని చేయగలుగుతున్నారు అంటే దాని వెనక ఉంది పత్రిజీ. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మహిళలు ముందుండి ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్స్‌ని, పెద్ద పెద్ద కార్యక్రమాల్ని సునాయాసంగా చేయగలుగుతున్నారు అంటే కేవలం వంటింటికి పరిమితమైపోయిన ఆహ్, మహిళా ప్రపంచాల్ని, మహిళా మూర్తుల్ని ఈ రోజున ఆహ్, వంటింటి నుండి బయటకి తీసుకొచ్చి ప్రతి చోట గూడా ముందు పెట్టి వాళ్ళ చేత ఈ యొక్క కార్యక్రమాలు చేయించిన ఘనత మరి పత్రిజీకే దక్కింది. ఈ రోజున ఉమెన్స్ డే సందర్భంగా మనకి రేపు ఉమెన్స్ డే. ఉమెన్స్ డే సందర్భంగా అలాంటి మహిళా మూర్తులందరికీ నేను శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తున్నాను. మరి అలాంటి ఎంతో మహిళా మూర్తులందరినీ కూడా బయటకి తీసుకొచ్చి, వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాల్ని వాళ్ళకి తెలియజేసి, వాళ్ళ చేత అద్భుతాలు సృష్టించారు పత్రిజీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని అనుభవాలో, ఎంతమంది ఆహ్, ఆహ్, స్ఫూర్తి పొంది వాళ్ళు జీవితాలను అద్భుతంగా మలుచుకున్న వాళ్ళు ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో ఉన్నారు. మరి అందులో మన ఎదురుగా ఉంది మరి వెంకట గారు. వెంకట గారు కూడా మరి నేను స్టార్టింగ్ డే నుండి వెంకట గారిని చూస్తూ ఉన్నాను.
ఆయన కూడా మరి మేబీ నాకు తెలిసి 10th క్లాస్, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుకున్నారు. ఆయన ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆయన ప్రతి కార్యక్రమం కూడా వినూత్నంగా చేయాలి. ఈ యొక్క ధ్యానాన్ని, ఆ యొక్క శాకాహారాన్ని వినూత్నంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నాలు ప్రతిసారి చేస్తూనే వచ్చేవాళ్ళు. అలా చేస్తున్న తరుణంలో మరి తనకు ఉన్న ఆ యొక్క ఇష్టాయిష్టాల్ని గమనిస్తూ, ఆ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తన జీవితాల్ని మలుచుకుంటూ మరి ఆయన ఆ ధ్యానాన్ని, ధ్యాన శక్తిని కలుపుకొని క్రియేటివిటీగా మరి ధ్యానాన్ని ప్రపంచానికి అందించాలనే ఉద్దేశంతో కంప్లీట్‌గా ఈ యొక్క కెమెరా డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చి మరి కొన్ని సంవత్సరాల నుండి ఆయన ఈ కెమెరా ఫీల్డ్‌లో ఉంటూ ఆయన షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి, ఆహ్, కొన్ని వినూత్నమైన ఆలోచనలతో చిన్న చిన్న వీడియో చేయడము, ఇలాంటియన్నీ చేస్తూ కొత్త కోణంలో ప్రపంచానికి ధ్యానం పరిచయం చేయడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టిన తరువాత మరి పీఎంసీ స్టార్ట్ అయినప్పుడు పీఎంసీలో పత్రిజీ ప్రోత్సాహంతో ధ్యానోదయం అని ఒక కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు. ధ్యానోదయము ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ఇందాక మనం చెప్పుకున్న ఎంతోమంది పిరమిడ్ మాస్టర్‌లో కొంతమంది పిరమిడ్ మాస్టర్‌ల యొక్క ఆహ్, జీవిత చరిత్రలని మరి ప్రపంచానికి కంటికి ఆమె కంటికి కట్టినట్లుగా చూపించి ఎంతమందిని ఆయన ప్రభావితం చేశారో ఆ వీడియోల ద్వారా. నిజంగా ఆ వీడియోలు చూస్తున్నప్పుడు ఎంతోమంది కన్నీరు పెట్టుకున్న సందర్భాలున్నాయి. అంత కళ్ళకి కట్టినట్లుగా వారి యొక్క జీవిత చరిత్రల్ని వాస్తవికంగా చూపించిన ఘనత మరి వెంకట గారిది. మరి ఇలా ఆయన జీవితం కొనసాగుతున్న క్రమంలో ఎస్పెషల్లీ పత్రి సారు మహానిర్వాణం చెందిన తరువాత ఒకరోజు నాకు కాల్ చేసి మరి పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుంది. పత్రిజీ ధ్యాన మహాయాగానికి సంబంధించిన ప్రమోషన్ కోసము నా దగ్గర చిన్న కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్‌ని మనమిద్దరము చేద్దామని జెప్పేసి నాకు ఆయన చెప్పినప్పుడు ఓకే. నేను ఓకే అన్నాను. మరి ఆ కాన్సెప్ట్ ఈ రోజున ఎక్కడికెళ్ళినా కూడా ఇంచుమించు ఆ కాన్సెప్ట్ తీసి 4 ఇయర్స్ నియర్లీ అవుతున్నప్పుడు గూడా ఇప్పటికి కూడా సార్ మిమ్మల్ని ఒక వీడియోలో చూసాము. ఆ మంట వేస్తూ మీరు చెప్పిన విధానము ఎంత అద్భుతంగా ఉందో, మమ్మల్ని ఎంత ఇన్‌స్పైర్ చేసిందో. మేము ధ్యానమహా చక్రం రావాలి, పత్రిజీ ధ్యానమహాయానికి ఖచ్చితంగా ఎళ్ళాలి అనే ఒక స్ఫూర్తిని ఆ యొక్క చిన్న వీడియో చేసింది అని జెప్పేసి కొన్ని వందల మంది నాతో ప్రత్యక్షంగా చెప్పిన సందర్భాలున్నాయి. అది చిన్న వీడియోనే కావచ్చు. కానీ ఆ చిన్న వీడియో కూడా అంత ప్రభావం చూపడానికి అక్కడ కర్త, కర్మ, క్రియ మరి వెంకట్ గారు. అలాంటి వినూత్నమైన ఆలోచనతో, చిన్న చిన్న ఆలోచనలతో, చిన్న చిన్న కాన్సెప్ట్‌తోనే పెద్ద పెద్ద ప్రభావాన్ని సృష్టించగలిగినంత శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తి మరి మన వెంకట్ గారు. అలాంటి వ్యక్తి మరి పత్రిజీ జీవిత చరిత్రని ప్రతి ఒక్కరికి చూపించాలి. ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో ఉన్నవాళ్లే కాకుండా ఎంతోమంది కొత్త వాళ్ళు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లోకొస్తున్నారు. ధ్యానం చేయడానికి, శాకాహారులుగా మారడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి ప్రతి వ్యక్తికి కూడా మరి పత్రిజీ గురించి తెలియాలి. పత్రిజీ జీవితము ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలి. ఆయన జీవితాన్ని మనం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఈ కళ్ళతో చూసే భాగ్యం కలిగింది. మరి అలా చూసే భాగ్యం కలగని వ్యక్తులకు కూడా ఆయన యొక్క జీవితం తెలియాలి. ఆయన జీవితం తెలుసుకోవడం ద్వారా మన జీవితాల్లో జరిగే చిన్న చిన్న కష్టాలకి మరి చెదిరిపోయి
మనము దుఃఖానికి గురి అయ్యే మనకి అలాంటి జీవితాలను తెలుసుకోవడం ద్వారా, అరే మన జీవితంలో ఇది సమస్యే కాదు, ఆయన జీవితంలో అన్ని పెద్ద సమస్యలను ఎదుర్కొన్నారు, అయినా కూడా ఇంత సాధించారు, ఈ సమస్యకి మనము ఇబ్బంది పడుతున్నామా అని చెప్పేసి మనం అలాంటి స్ఫూర్తిదాయకమైన జీవితాల గురించి తెలుసుకున్నప్పుడు మన జీవితంలో ఉన్న సమస్య అనిపించదు. మరి ఇలాంటి ఒక గొప్ప బాధ్యతని తన స్కంధాల మీద వేసుకొని ఆయన ఆ యొక్క చిన్నప్పటి నుండి పత్రిజీ ఎలా ఉన్నారు, ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది, ఎలా ఆయన చిన్నప్పుడు పెరిగిన విధానం ఎలా ఉంది అన్న దగ్గర నుండి మొదలయ్యి ఎలా ఈ యొక్క పిఎస్ఎస్ మూమెంట్ అనేది మొదలైన తర్వాత ఆయన ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు, ఆ ఛాలెంజెస్ వచ్చిన తరుణంలో కూడా ఆయన వాటిని అధిగమిస్తూ మరి ఈ రోజున ఇంత వాస్ట్ గా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ప్రపంచవ్యాప్తంగా రావడానికి ఆయన ఎంత కృషి చేశారు అనేది మనందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఆ వాస్తవాల్ని మనకు తెలిసిన పత్రిజీ కొంతవరకే, మనం చూసిన పత్రిజీ కొంతవరకే. ఒక గురువుగా మరి ఎంతో మందిని ప్రభావితం చేసిన ఒక మహోన్నత వ్యక్తిగా మనకు తెలుసు. మరి ఆ స్థాయికి ఆయన రావడానికి ఆయన ఆ వెనక ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారో, ఎన్ని ఛాలెంజెస్ ని ఆయన దాటారో, ఇవన్నీ కూడా పిరమిడ్ మాస్టర్లకే ఎంతో మందికి తెలియదు. మరి వాటన్నిటిని పిరమిడ్ ప్రపంచంతో పాటుగా యావత్ ప్రపంచానికి చూపించే ప్రయత్నాన్ని ఈ రోజున వెంకట గారు చేయడం అనేది నిజంగా ఒక సాహసోపేతం అని చెప్పాలి. ఆయన చేస్తున్న ఈ సాహసానికి మనమందరము ప్రశంసించడమే కాకుండా ప్రోత్సహించాల్సిన తరుణం ఇది. ఇది మనందరి బాధ్యత. వెంకట గారు ఏదైతే చేస్తున్నారో ఆ పని నేను చేయలేను. నేను ఏదైతే చేస్తున్నానో ఆ పని నేను చేయగలుగుతాను సంపాదించి, వెంకట గారు చేస్తున్న పనిని నేను ఖచ్చితంగా చేయలేను. ఆ డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, ఆ యొక్క కెమెరా డిపార్ట్మెంట్ లో కానివ్వండి, ఆ యొక్క ఒక సంఘటన తీసుకుని ఆ సంఘటనని రైట్ వేలో ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ఈ ప్రపంచానికి అర్థమయ్యే రీతిలో ఎలా చూపించాలి అనేది అది అంత ఆషామాషి కాదు. ఒక చిన్న విషయాన్ని ఎదుటివాడికి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటిది ఒక ఎదుటి వ్యక్తి జీవితాన్ని మరి ఈ ప్రపంచానికి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఒక సాధారణ వ్యక్తి జీవితాన్ని చెప్పడం కూడా అంత ఆషామాషి కాదు. అలాంటిది కత్తి మీద సాములాగా, మరి కత్తికి రెండు వైపులా పదునున్న ఆ కత్తి రెండు వైపులా పదునున్న ఒక కత్తి లాంటిది పత్రిజీ జీవితం. అలాంటి జీవితాన్ని మరి ప్రతి ఒక్కరు ప్రశంసలు అందుకునేలాగా తీయాలనే ఆలోచన రావడం అనేది ఒక గొప్ప ఛాలెంజ్. అది ఈ రోజున మరి మిగతా ఎంతమందికి ఆ స్కిల్ ఉందో, ఆ టాలెంట్ ఉందో నాకు తెలియదు, కానీ నేను వెంకట గారిలో ఆ యొక్క స్కిల్ చూశాను. ఖచ్చితంగా వెంకట గారు దీన్ని సాధించగలరు. ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా పత్రిజీ చిత్రాన్ని ఈ యొక్క ప్రపంచానికి అందించగలరు. దానికి మనం చేయవలసింది ప్రోత్సహించడము. ఆయన చేయవలసిన పని ఆయన చేస్తారు. దానికి కావలసిన వనరుల్ని అందించాల్సిన బాధ్యత ఒక పిరమిడ్ మాస్టర్గా పత్రిజీ ద్వారా జీవితాన్ని అద్భుతంగా మలుచుకున్న వ్యక్తులుగా ఆ యొక్క పత్రిజీ జీవితాన్ని ప్రపంచానికి అందించడంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలి. ఖచ్చితంగా ఇది మన అందరి బాధ్యత. వెంకట గారితో
కలిసి ఆయన్ని ప్రోత్సహిస్తూ ఆయన ప్రతి అవసరంలో కూడా మనం ఉంటూ ఆయన్ని ముందుకి నడిపిస్తూ ఈ యొక్క పత్రిజీ జీవిత చరిత్రని ప్రపంచాన్ని అందించడంలో మనం సైతం భాగస్వాములు కావాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఈ గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి వెంకట్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మన అందరి బాధ్యతగా మరి ఆయన ఆ బాధ్యతను తీసుకున్నారు. అది ఆయనొక్కడి బాధ్యత కాదు, మనందరి బాధ్యత. మనందరి బాధ్యతని ఆయన తీసుకుని ఈ రోజున ఆ యొక్క గొప్ప జీవితాన్ని రూపకల్పన చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయనకి మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్. నీ ప్రయత్నం సఫలీకృతం అయి తీరుతుంది. నీ ద్వారా పత్రిజీ ఈ యొక్క డాక్యుమెంటరీ మరి రావాలి అనుకున్నారు. మరి నువ్వు సార్ ఉన్నప్పుడే సార్‌తో కూడా సార్ మీ జీవితాన్ని నేను సినిమాగా తీయాలి అనుకుంటున్నానని చెప్పేసి చెప్పానని చెప్పేసి కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఆ గురువు గారు నీ ద్వారా మరి ఈ యొక్క జీవిత చరిత్ర అనేది రావాలనుకున్నారు కాబట్టే ఈ రోజున ఇంత అద్భుతం నీ ద్వారా జరుగుతుంది. ఖచ్చితంగా ఆ యొక్క ఎంతోమంది మాస్టర్స్ ఎనర్జీస్‌తో పాటుగా ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క ప్రోత్సాహము, తోడ్పాటు నీకు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మరి నేను 2009లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి ప్రవేశించాక మరి నాది నాగేంద్ర గారి ప్రయాణం, ఆయన మా పరిచయం, మా స్నేహం అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. మరి నాగేంద్ర గారు ఏం చేసినా నన్ను అందులో భాగం చేస్తూ ఉంటారు. నేనేం చేసినా నాగేంద్ర గారు అందులో ఉంటారు. మరి ఒకరికొకరు సహకారం అందించుకుంటూ మేము ఇప్పటిదాకా ప్రయాణం చేసాం. సో ఈరోజు పత్రి గారి ఈ డాక్యుమెంటరీ సిరీస్ తీయడంలో కూడా మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ని ఇన్వాల్వ్ చేయాలి, ప్రతి పిరమిడ్ మాస్టరు ఇందులో ఉండాలి అని చెప్పేసి మనం ₹2,500 కాన్సెప్ట్ ఏదైతే ఈరోజు అందరికీ చెప్పి మరి ఈ కాన్సెప్ట్ అందరి దగ్గర ప్రశంసలు పొందుతాం. అంటే అందరూ ఈ కాన్సెప్ట్ని మెచ్చుకుంటున్నారు. అరే చాలా బాగా తీసుకొచ్చారు, చాలా బాగా ఆలోచించారు అని. సో ఈ ఐడియా ఇచ్చింది నాగేంద్ర గారే. సో నాగేంద్ర గారి ఆలోచనే అది. సో దాన్నే మనం ముందుకు తీసుకెళ్తున్నాం. సో దానివల్ల ఎంతో సపోర్ట్ వచ్చింది. పత్రిజీ ఫిలిమ్స్ గురించి అందరికీ తెలిసింది ఆ ఆలోచన వల్ల. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఎప్పుడు ఏమంటారు, పిలిస్తే పలికేంత దూరంలో, అడిగితే చేసేంత దగ్గరలో ఉంటాడు నాగేంద్ర అన్న ఇప్పుడు. అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అంగర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. నీ ద్వారా ఆల్రెడీ ఆ అద్భుతమైన చిత్రం బయటకు వచ్చేసింది. ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓటు మనదీప్. అన్న నాగేంద్ర అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ మీరు సెషన్లోకి వచ్చి పాల్గొని మీ యొక్క ధ్యాన పరిచయం కానీ, మీ ధ్యాన అనుభవాలు కానీ, ఈ డాక్యుమెంటరీ ఫిలిం మనకి ఎంతవరకు ఉపయోగం అనేది చాలా బాగా చెప్పారన్న. అంటే నాకు మీరు పరిచయం అయింది రీసెంట్గా అయినా నాకు కొంతవరకే తెలుసు. మిగతా మిగతా మ్యాటర్ అంతా కూడా ఇవాళ కొంచెం అంటే ఎక్కువగా తెలుసుకున్నాను అన్న. చాలా ఇన్స్పిరేషన్గా ఉందన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ సెషన్ అన్న, కమింగ్ టు అవర్ సెషన్ అన్న. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, మీరే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు.
నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ అనుభవాలు బాగున్నాయి సార్. ఫస్ట్ అంటే మీరు అనారోగ్యం నుండి వచ్చినారు కదా సార్ మెడిటేషన్ లేకి. అవునండి. అవును సార్, బాగున్నాయి సార్. పత్రి సార్ కూడా వస్తుంటే మీరు మనసులో కూడా ఏమో అనుకున్నారంట కదా సార్. అంటే ఫస్ట్ గొప్ప వాళ్ళది మనకు ఫస్ట్ తెలియదు సార్ వాళ్ళలో ఏముండేది. ఊకే వాళ్ళు చెప్తుంటే మనం అంటే గ్రహించలేని శక్తిలో మనం అలా అనుకుంటాం వాళ్ళని కామెంట్ చేస్తాం సార్. తర్వాత వాళ్ళ గొప్పతనం తెలిసిన తర్వాత వాళ్ళకి మనం ఒక బానిస కాదు, ఒక మిత్రత్వం ఏర్పడుతుంది సార్ వాళ్ళిద్దరి మధ్యలో. మీకు గాని Yes, పత్రి yes. సార్ గాని మన మాస్టర్ గాని అట్లా మైత్రి అనేది స్నేహభావం ఏర్పడింది సార్. కులం మతం భేదం అనకుండా ఏది లేకుండా కానీ అందరం కలిసికట్టుగా అంటే తన పత్రిజీ ప్రేమకి మనం ఆకట్టుకున్నాం సార్ అందరం. తను చెప్పే సత్యానికి ధర్మానికి అన్ని. మీ అనుభవాలు చాలా బాగున్నాయి సార్. ఇంకొకటి చెప్పినారు సార్, కైలాసానికి పోయేటప్పుడు మీరు ఎలా వస్తారు సార్ అది ఇట్లా పట్టుకొని, అదైతే నిజంగా అక్కడ నుండి వచ్చినారేమో పైనుండి అన్నట్టు అలా ఉంది సార్. చాలా బాగుంది సార్. మీరు వస్తుంటారు కదా అడవుల నుండి వచ్చి, శక్తి ఇక్కడ ఉందంటే ఇక్కడ ఉంది చూడు శక్తి సల్లు అంటే మీరు వెళ్తేటప్పుడు భలే ఉంటుంది సార్. అంటే ఎనర్జీ అనేది అలా వస్తుంది సార్. చాలా బాగుంది సార్. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత నవకాంత్ సార్ ఉంటే మీరు తను కూడా చెప్పడం బాగుంది సార్. అవును, ఇక్కడ పత్రిజీ శక్తి స్థల్ ఇక్కడ చాలా అనుభవాలు ఉన్న తర్వాత మీరు అక్కడ వచ్చి ధ్యానం చేస్తారు కదా సార్. అక్కడ భలే ఉంది సార్ అది మాత్రం కాన్సెప్ట్. వెంకట్ సార్కి థ్యాంక్స్ సార్, చాలా బాగా తీసినారు అది కాన్సెప్ట్. ఓకే, యాక్చువల్ గా అది ఆ కాన్సెప్ట్ లో ఉంది, నేను కాదు. యాక్చువల్ గా వైజాగ్ నుండి చంద్రశేఖర్ గారు అని చెప్పేసి ఆయన చేసింది ఆ కాన్సెప్ట్. మీలాగానే కనిపిస్తున్నారు సార్ నాకు. మీలాగానే మీ ఫేస్ అలానే కనిపించింది సార్ నాకు. ఓకే 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 ఓకే. మళ్ళీ కాదు సార్, కర్తాల్లో ఒక ప్రోగ్రామ్ చేసినారు కదా సార్ మీరు మీ వైపు మేడం గారు. అది బుద్ధుడిని గురించి అది మాత్రం సూపర్ ఉంది సార్. అది చాలా బాగుంది సార్. మీ మేడమే కదా సార్ బుద్ధుని అది నటించడం. అవునవునవును. చాలా బాగుంది సార్. అసలు ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫస్ట్ బాల్యం నుండి చేసినారు, అది చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడొచ్చు మాస్టర్స్. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసి అందరూ ఏ సందేహాలు లేవని భావిస్తున్నాను నేను. సో మనకి ఇంత చక్కటి సెషన్స్ రోజు కూడా ప్రతి ఒక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్ చేత వారి యొక్క సందేశాన్ని మరియు డాక్యుమెంటరీ మనకి ఎంత అవసరం అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాం ప్రతిరోజు కూడా. అలాగే ఈ రోజుతో 33 రోజులు కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్. సో మన సంకల్పం ఏదైతే 49 రోజులు పెట్టుకున్నామో అన్ని వనరులు సకాలంలో సమకూరాలి అన్న ఉద్దేశం. ఇది మనకి అతి తొందరలోనే అన్ని రూపాల్లో జరుగుతుందని విశ్వసిస్తూ ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాం మాస్టర్స్. అందరూ కూడా వచ్చి యాక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి అండ్ మన పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే సాంగత్యంలో పాల్గొంటున్నారో వారందరికి కూడా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ బాయ్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న.